శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం సద్గురు శ్రీ రామకృష్ణాయ నమః. ఓం సాక్షాత్ పరబ్రహ్మ స్వరూప శ్రీ పరమేశ్వరాయ నమః. మనం శివ పురాణ ప్రవచనం సాగిస్తున్నాం. ముందుగా శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా శుభాభివందనాలు. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ఒక చిన్న వినమ్ర విన్నపం కూడా. ఇంత చక్కటి అవకాశాన్ని శ్రీరామకృష్ణ మఠం వారు మనకిచ్చారు. శివరాత్రి సందర్భంగా శివ పురాణ ప్రవచనం చేసుకుంటున్నాం. దీన్ని ఏకాగ్రంగా విని మళ్ళీ మళ్ళీ శ్రవణం చేసి మనం తరిద్దాం, అందరినీ తరింపచేద్దాం. వారికి కూడా ఈ విషయం తెలిపి మీ అందరికీ ఏకాగ్రంగా వినమని నా అభ్యర్థన. ఇక ప్రసంగంలోకి వస్తే, ఈరోజు మనం సనత్ కుమార ప్రశ్నలకి నందీశ్వరుడు చెప్పిన సమాధానాలు, అంటే సనత్ కుమారుడు అడిగిన వాటికి నందీశ్వరుడు జవాబులిచ్చి శాస్త్ర సహితంగా, దాన్ని సంవాదం అంటారు, సంవాద రూపకంగా మనం చెప్పుకోబోతున్నాం. నందీశ్వర సనత్ కుమార సంవాదం. ఇందులో మనం శివావతార విశేషాలు, తర్వాత ద్వాదశ జ్యోతిర్లింగ, ఆ లింగాలు ఎలా ఉద్భవించాయి, వాటి మహత్యం ఏమిటి, ఈ విషయాలు, ఇక శివలీలలు ఇత్యాదులవన్నీ కూడా ప్రసంగించుకుంటాం. కనుక మనం ఇక ఆలస్యం చేయకుండా ప్రసంగం ప్రారంభించుకుందాం. ముందుగా ఆ పరమాత్ముణ్ణి, పరమేశ్వరుణ్ణి ప్రార్థించుకుందాం. సత్యమేవ పరబ్రహ్మ, సత్యమేవ పరంతపః, సత్యమేవ పరోయజ్ఞ, సత్యమేవ పరం శృతం అన్నయ్య శాస్త్రాలు. ఆయనే సత్యస్వరూపం. శివుడు మరెవరో కాదు, సత్యం ఆయనకి ప్రతిరూపం. కనుక ఆయనే పరబ్రహ్మ, ఆయనే పరమ యజ్ఞం, ఆయనే పరంతపుడు అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఆయనని చేరాలంటే ముందుగా మనం నందీశ్వరుణ్ణి కూడా తెలుసుకోవాలి. ఆయన మహాభక్తుడు నందీశ్వరుడు, ఒక అవతారం కూడా ఆయన. అటువంటి నందీశ్వరుణ్ణి ముందుగా ప్రార్థించుకుందాం. నందీశ్వర నమస్తుభ్యం సాంద్రానంద ప్రదాయకం మహాదేవస్య సేవార్థం, మహాదేవస్య సేవార్థం అనుజ్ఞం దాతుమర్హసి. అంటే మహాదేవుడి సేవ మనం చేసుకోవాలని అనుకున్నప్పుడు ముందుగా అనుజ్ఞ ఇవ్వవలసింది, ఆ అనుగ్రహాన్ని సిద్ధింపజేయవలసింది నందీశ్వరుడు. ఆయనకి నమస్సులు, ప్రణామాలు అర్పించుకొని ఈరోజు ప్రసంగాన్ని మనం ప్రారంభిద్దాం. నందీశ్వర సనత్ కుమార సంవాదంగా. నందీశ్వరుడు ఇలా అంటున్నాడు సనత్ కుమారుడితో, సనత్ కుమార, నీవు నన్ను ఒక విషయం అడిగావు. శివావతారాలు ఏవైనా జరిగాయా, శివుడు అవతార రూపంగా ఉద్భవించాడా ఎప్పుడైనా అని అడగటం జరిగింది. నా పరమేశ్వరుడు ఎన్నో అవతారాలు దాల్చాడు. వాటిలో ముఖ్యమైనవి ఆయన పంచవదనాలు, పంచ అవతారాలు. మొట్టమొదటిగా ఆయన తన పంచవదనాలతోనూ 5 అవతారాలు దాల్చాడు. అది ఎందుకంటే బ్రహ్మదేవుడికి ఆయన బ్రహ్మజ్ఞానం, ఆయనకి ఇంకా పూర్ణ జ్ఞానం లేదు. అందుకని బ్రహ్మ జ్ఞానాన్ని ఇయ్యటం ముఖ్యోద్దేశంగా పెట్టుకుని ఆయన ఈ అవతారాలు ధరించడం సంభవించింది. అలాగే ఆయన సృష్టి రచనలో బ్రహ్మదేవుడికి ఈ అవతారాల్లో తోడ్పడ్డాడు. ఈ 5 అవతారాలు కూడా బ్రహ్మదేవుడి శరీరం నుండి, ఆ వదనాలు బ్రహ్మదేవుడి శరీరంలోకి ప్రవేశించి మళ్ళీ బయటికి వచ్చాయి కనుక బ్రహ్మపుత్రుడిగా కూడా మనం భావిస్తూ ఉంటాం. ఇక వాటి గురించి తెలుసుకుందాం. సజ్జోజాత వదనం, అది మొదటి అవతారం పరమశివుడిది. సజ్జోజాత వదనం, సజ్జోజాత అవతారంగా బ్రహ్మదేవుడి నుండి వెలువడింది. శ్వేత లోహిత కల్పంలో, శ్వేత వర్ణంలో. ఆ తర్వాత రక్తవర్ణంలో
రక్తకల్పంలో వామదేవ వదనం ఉద్భవించింది, వామదేవ అవతారంగా. ఆ తర్వాత రక్త పింగళ వర్ణంలో అంటే నల్లటి వర్ణంలో శివకల్పంలో అఘోర అవతారం ఉద్భవించింది. అలాగే తత్పురుష అవతారం అది పీతావాస కల్పంలో పీతవర్ణంతో ఆయన వెలువడ్డాడు, అంటే పసుపు రంగులో ఆయన ఉద్భవించాడు. అలాగే ఈశానవతరం స్ఫటిక శుద్ధ దేహకాంతులతో అది విశ్వరూపం అనే కల్పంలో ఉద్భవించింది. ఈ విధంగా ఈ 5 వదనాలు అవతారాలుగా సంభవించి బ్రహ్మదేవుడికి బ్రహ్మ జ్ఞానాన్ని ప్రసాదించాయి. అలాగే నా స్వామి ఆ మహేశ్వరుడు అష్టమూర్తులుగా కూడా ఉద్భవించాడు. అంటే పృథివీ ఈ భూతత్వంలోనూ, జలతత్వంలోనూ, వాయుతత్వంలోనూ, ఆకాశతత్వంలోనూ ఆ 5 తత్వాలతో విరాజిల్లుతోంది. ఆకాశము, వాయువు, జలము, భూమి, అగ్ని అది ఈ పంచవదనాలే కాక నా స్వామి అష్టమూర్తులుగా కూడా ఉద్భవించాడు. ప్రకృతి అష్ట స్వరూపాలతో విరాజిల్లుతోంది. ప్రకృతి 8 తత్వాలతో అది భాసిల్లుతోంది. ఆ 8 తత్వాలకు అధిపతిగా నా స్వామి అవతారాలు దాల్చాడు. భూమి పైన ఆయన శర్వుడు, సర్వావతారం అది. జలంలో ఉన్నప్పుడు ఆయన భవుడు, భవావతారం. అగ్ని స్వరూపుడుగా ఆయన రుద్రుడు. అలాగే వాయుస్వరూపుడిగా భీముడు. తర్వాత ఆకాశతత్వానికి ఉగ్రుడు. వీరు అధిపతులు కాగా క్షేత్రజ్ఞుడు అని మన హృదయంలో ఉండే ఆ హృదయంలో ఉండే ఆత్మకి ఆయన అధిపతిగా క్షేత్రజ్ఞుడు. ఆయన నామం పశుపతి. అలాగే సూర్యుడు, చంద్రుడు ఈ తత్వాల్లో ఆయన ఈశానుడుగా, మహదేవుడిగా విరాజిల్లుతున్నాడు. ఇలా ఈ 8 తత్వాలు కూడా, ప్రకృతి తత్వాలు కూడా ఆ ఈశ్వరుడి అవతారాలుగా పరిగణించబడుతున్నాయి. ఈ తత్వాలే కాక నా స్వామి యోనిజుడుగా, అయోనిజుడుగా, తాత్కాలిక అవతారుడుగా ఎన్నో సార్లు, ఎన్ని సందర్భాల్లోనూ అవతారాలు దాల్చాడు ఆయన. యోనిజుడు అంటే ఒక తల్లి తండ్రి ఉంటారు వాడు, అంటే తల్లి తండ్రులకి ఉదయించిన పుత్రుణ్ణి యోనిజుడు అంటారు. అలా కాకుండా ఈశ్వర తత్వంలో నుండి ఉద్భవించిన అవతారం అయోనిజ అవతారం. అది తాత్కాలికంగా ఏదైనా సందర్భవశాత్తు ఆయన ఎవరికైనా దర్శనం ఇస్తే అది తాత్కాలిక అవతారం. ఈ విధంగా కూడా ఆయన సంభవించాడు. అన్నిటికంటే ముఖ్యమైన గురు రూపంలో ఆయన వ్యాసుడిగా, మొట్టమొదట వ్యాసుడు నా స్వామి తన అంశగా వ్యాసుడిని ఆయన వెలువరించాడు. ఈ శ్వేత వరాహ కల్పంలోని 28 వ్యాసులలో మొదటి వ్యాసుడు పరమేశ్వరుడి నుండి ఉద్భవించాడు. సనత్కుమార, ఈ విధంగా 28 సార్లు ఆయన వ్యాసావతారాలు దాల్చాడు. 28వసారి ఆయన శ్రీహరిగా, అంటే శ్రీహరి అంశజుడుగా, కృష్ణ ద్వైపాయనుడుగా ఉద్భవించాడు. ఈ మధ్యలో ఉన్న 26 అవతారాలు కూడా మహామునుల ద్వారా వెలువడ్డాయి. మొత్తం 28 వ్యాసులు ఉద్భవించారు పరమేశ్వర అవతారంగా. ఆ తర్వాత ఆయన తాత్కాలిక అవతారాల్లో సురేశ అవతారం, ఉపమన్యుడు బాలభక్తుడు చెప్పుకున్నాం మనం ఆయన గురించి. ఆయనకి మొట్టమొదట ఆయన భక్తిని పరీక్షించడానికి పరమేశ్వరుడు ఇంద్రుడి రూపంలో సాక్షాత్కరించి, ఆ పరమేశ్వరుడు ఎందుకు, నేను నీకు అన్ని వరాలు ఇస్తాను, నువ్వు కోరుకో నన్ను అని ఆయనకు ఆశ పెట్టాడు. త్వరగా అయిపోతుంది నీ తపస్సని. ఉపమన్యుడు ఏమాత్రం చెల్లించలేదు. ఆ పరమేశ్వరుణ్ణే నేను నా వరాలు అడుగుతాను అని పట్టుదలగా ఆయన తపస్సు చేశాడు. ఆ తాత్కాలికంగా ఇంద్రుడిగా ఆయన దర్శనమిచ్చిన అవతారం సురేశుడు, అంటే ఇంద్రుడు, అది సురేశ అవతారంగా చెప్పబడింది. అలాగే ఒకసారి ఒక బ్రాహ్మణుడి రూపంలో ఆయన ఒక రాజదంపతులను పరీక్షించాడు. అది ద్విజేశ్వర అవతారం. అలాగే
ఒకసారి ఇంద్రుడు చాలా గర్వంతో ఉన్నట్ట. ఇంద్రుడు మిగతా దేవతలు కూడా అమృతపానం చేశాం, మా అంత బలవంతులు లేరు అనుకుని గర్విస్తున్నారు. వాళ్ళ గర్వాన్ని అణచడానికి ఆయన యక్షుడిగా అవతరించి ఒక ఆకుని వేసేట. వారి ఎదురుగా వేసి దాన్ని కదల్చమన్నాడు. ఎవ్వరూ కూడా కదిలించలేకపోయారు దాన్ని. అప్పుడు తెలుసుకున్నారు ఈయన పరమేశ్వరుడు, మహేశ్వరుడు అని తెలుసుకుని పాదాభివందనం చేసుకుని క్షమాపణ అడిగారు. ఈ యక్షుడిగా ఉద్భవించి యక్షేశ్వరుడయ్యాడు నా స్వామి. అలాగే ఆ ఆకు ఎక్కడైతే ఆ పర్ణం అది ఉద్భవింపచేశాడో అక్కడ తన లింగాన్ని ఉద్భవింపచేసి ప్రతిష్ఠించాడు. దాన్ని తన జ్యోతి స్వరూపంగా అక్కడ వెలియింపచేశాడు ఆయన. అలాగా యక్షేశ్వరుడయ్యాడు ఆయన. ఇవి కాక భిక్షువుగా ఒక నిరుపేద ఒక స్త్రీ ఆమెకి అగుపించాడు. ఆమెకి ఒక అనాథ రాజకుమారుణ్ణి ఇచ్చి ఇతన్ని పెంచు, నువ్వు నీకు మంచి జరుగుతుంది అని చెప్పాడు. ఆ భిక్షావతారం ఈమె చూసింది, ధరించింది. ఆ తర్వాత ఆమె రాజమాత అయింది. ఈయన రాజకుమారుడు మళ్ళీ రాజ్యం సంపాదించుకున్నాడు. ఈమె రాజమాత అయింది. ఆమె పుత్రుడు రాజ సోదరుడయ్యాడు. అలాగా ఆమె ధరించింది. ఇట్లా నా స్వామి తాత్కాలిక అవతారాలు సనత్కుమార్ ఎన్నో దాల్చాడు. అందులో కృష్ణ దర్శనుడు అని మరో అవతారం. అది ఆయన నభగుడు అనే భక్తుడికి, ఆయన అంబరీషుడి తండ్రి, ఆ నభగుడికి దర్శనమిచ్చాడు. కృష్ణ దర్శనుడు అనే పేరుతో ఆయన్ని పరీక్షించడానికి ఆ అవతారం దాల్చాడు ఆయన. ఇలాగా యతీశ్వరుడుగా ఒక భిల్ల దంపతులకి దర్శనమిచ్చాడు. వాళ్ళని పరీక్షించాడు. వాళ్ళు ఆ పరీక్షలో ఉత్తీర్ణులు అయినందువల్ల వారు పూజించే లింగంలోకి తాను యతీశ్వర లింగం, అది అందులోకి అచలేశ్వరుడుగా ఆ నామంతో ప్రవేశించి ప్రసిద్ధి చేశాడు ఆ లింగాన్ని. ఆయన అచలేశ్వరుడయ్యాడు, యతీశ్వరుడు అయ్యాడు. ఇలాంటి ఉదాహరణలు, తార్కాణాలు మనం ఎన్నో ఇవ్వచ్చు. ఆయన అసురులను కూడా ఎంతో ఉదారంగా, భక్తులైతే చాలా ఆయనకి, ఆయన రాక్షసుడా లేకపోతే దేవుడా మానవుడా అని చూడడు. అసురులను కూడా భక్తులైతే ఆయన అన్ని వరాలు ఇచ్చి వాళ్ళు పూజించిన లింగాల్లో ప్రవేశించి వాటిని జ్యోతి స్వరూపాలుగా చేశాడు. ఉదాహరణకి అంధకాసురుడు పూజించిన లింగం అది ఆయన ప్రవేశంతో, జ్యోతిస్వరూప ప్రవేశంతో అంధకేశ్వర లింగం అయిపోయింది. అలాగే గజాసురుడు పూజించిన లింగం కృత్తికావాసేశ్వర లింగం అని ప్రసిద్ధి చెందింది. ఇటువంటి ఆయన ఉదార స్వభావుడు, దయాళువు, ఆ ఈశ్వరుడు, నా స్వామి, నా ప్రభువు అని ఆయన పరవశుడు అయిపోయి చెప్తున్నాడు. నందీశ్వరుడు సనత్కుమారుడికి ఇవన్నీ చెప్తున్నాడు. అలా ఇన్ని అవతారాలు, తాత్కాలిక అవతారాలు దాల్చిన ఆయన ఒక చిన్ని బాలుడు తపస్సు చేశాడు ఆయన కోసం, గృహపతి. ఆయన వరం వల్ల పుట్టాడు అబ్బాయి. అతడికి ఆ తపస్సుకు మెచ్చి దర్శనమిచ్చి దీర్ఘాయువుని ప్రసాదించాడు. అల్పాయుష్కుడు ఆయన అగ్ని ప్రమాదంతో మరణించవలసి ఉంది. అది తొలగించి ఆ ప్రమాదాన్ని ఈయనని జఠరాగ్ని స్వరూపంగా చేశాడు. జఠరాగ్ని అంటే ప్రాణులలో ఉండే ఆకలి, ఆ అగ్నిగా దహించేస్తుంది. ఒక్కొక్కసారి ఆకలి అతిగా అయితే ఓర్చుకోలేము, అగ్నిలా దహిస్తుంది అది మనుషుల్ని. జఠరాగ్నిగా చేసేసాడని. ఈయనే అగ్ని అయినప్పుడు అగ్ని వల్ల ఆయనకు ప్రమాదం ఏమిటి? అలాగా ఆ బాలుణ్ణి ఉద్ధరించాడు పరమేశ్వరుడు. అగ్నులు 5 రకాలుగా చెప్తారు. ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి మనం చెప్పుకుందాం. జఠరాగ్ని, తర్వాత హోమాగ్ని. హోమం చేసినప్పుడు అగ్నిని హోమద్రవ్యాలతో మనం దాన్ని ప్రజ్వలింపచేస్తాం, అది హోమాగ్ని. అరణ్యాలలో మనకి వృక్షాలు ఒరుసుకుని వ్యాపింపచేసేవి దావాగ్ని. యోగాగ్ని అంటే తపస్సు, ఆ శక్తి, తపశక్తితో, తపో సాధనతో మానవుడు సాధించే ఆ శక్తి అగ్ని రూపంలో వెలువడుతుంది, అది తపోగ్ని. ఇలాగా బడబాగ్ని అంటే నీళ్లలో ఉద్భవించే అగ్ని. ఈ 5 రకాల అగ్నులు పంచాగ్నులు అంటాం మనం. నందీశ్వరుడు మళ్ళీ చెప్తున్నాడు సనత్కుమారుడికి, ఇటువంటి అవతారాలు నా స్వామి దాల్చాడు. ఇవే కాక నేను ఇందాక చెప్పాను, యోనుల ద్వారా సంభవించే, అంటే ఒక తల్లి
తండ్రికి బిడ్డగా పుట్టిన అవతారాలు కొన్ని ఉన్నాయి. అత్రి అనసూయలకు నా స్వామి దుర్వాస రూపంలో, దుర్వాసుడు అనే పేరుతో ఆయన జన్మించాడు. దత్తాత్రేయుడు 3 ముఖాలతో, అందులో దుర్వాస ముఖం, శివుడు అంశ దుర్వాసుడు. నా స్వామి దుర్వాసుడు ఆ అంశలో. అలాగే ఆంజనేయుడు కూడా నా స్వామి అంశజుడే. అంజనాదేవికి వాయువు శివుడి ఆదేశం మీద శివ తేజం కలిసిన ఆహారం అక్కడి దాకా తీసుకువెళ్ళి ఆమెకు అందించడం జరిగింది. ఆ శివ తేజాన్ని, ఆ తేజం కలిసిన ఆహారాన్ని ఆమె తీసుకోవడం వల్ల ఆంజనేయ స్వామి ఉద్భవించాడు. ఆంజనేయుడు కూడా శివస్వరూపుడే. అలాగే పిప్పిలాదుడు అనే ఒక బాలుడు ఎవరికి ఉద్భవించాడంటే దధీచి దంపతులు. దధీచి సువర్చలకు పుత్రుడుగా ఉద్భవించాడు. ఈయనని పూజిస్తే శని బాధలు ఉండవంటారు. ముఖ్యంగా పుట్టిన వెంటనే శనిగ్రహ దోషాలుంటే అవి 16 ఏళ్ల వరకు మనుషుల్ని ఈయన పూజలు చేస్తే ఏమి చెలింపచేయలేవు, వారికి అవి హాని చేయలేవు. పిప్పిలాదుడు పరమశివావతారం. ఇటువంటి ఈ అవతారాలు యోనిజ అవతారాలుగా చెప్పబడుతున్నాయి. ఆయన పుట్టి ఈ అవతారాలు ధరించాడు. అలా కాకుండా కొన్ని సందర్భాల్లో ఆయన తన అంశలను అవతారాలుగా ప్రభవింపచేశాడు, సందర్భానుసారం అది. అటువంటి వాటిలో నరసింహ అవతారం జరుగుతున్నప్పుడు ఆయన హిరణ్యకశిప వధ చేసిన తర్వాత ఉగ్ర నరసింహుడై ఉన్నాడు నరసింహస్వామి. ఎంతకీ శాంతించడం లేదు, ఎవరు ప్రయత్నించినా కూడా. ప్రహ్లాదుడు కూడా స్తుతిస్తున్నాడు, బాలప్రహ్లాదుడు స్తుతులు చేస్తున్నాడు, అయినా కూడా ఇంకా పూర్తి శాంతుడు కావట్లేదు ఆయన. అప్పుడు పరమశివుడు శరభసాలువ అవతారం ధరించాడు. శరభావతారం ఎంత భయంకరంగా ఉందంటే ఈ నరహరి ముఖము, ఆయన చేసే హుంకారాలు, శబ్దాలు ఎంత ఉగ్రంగా ఉన్నాయో అంతకు మించిన ఉగ్రస్వరూపంతో ఉంది ఈ అవతారం. ఆయన చేసిన ఆ ధనులు కూడా అలాగే ఉన్నాయి ఉగ్రరూపంగా. ఈయన శాంతించేశాడు. తనను మించిన ఈ అవతారం సంభవించింది, నరసింహస్వామి శాంతించాడు. అది శరభావతారంగా మనం చెప్పుకుంటున్నాం. అలాగే వీరభద్రుడు, ఆయన పరమశివుని అద్భుత అవతారుడు. ఆయన ఎలాంటి సందర్భంలో ఆయన ఉద్భవించాడు అంటే, సతీదేవి ఒకసారి ఆమె తన తండ్రి యజ్ఞానికి వెళ్ళింది, తండ్రి చేసే యజ్ఞానికి వెళ్ళింది. ఆయన ఆమెని ఆహ్వానించలేదు, శివుణ్ణి కూడా ఆహ్వానించలేదు. ఎందుకంటే సతీదేవిని కన్యాదానం చేసినప్పుడు పరమశివుడు అంటే అమిత భక్తి దక్షుడికి. కానీ ఆ తర్వాత అల్లుడైపోయిన తర్వాత శివుడు కొంచెం చులకన భావంగా ఉండేది ఆయనకి. ఎందుకంటే ఈయన నిరుపేద, శ్మశానంలో చరిస్తూ ఉంటాడు, శ్మశానంలో విహరిస్తూ ఉంటాడు. అటువంటి వాడికి తన కుమార్తెనిచ్చానే అని పశ్చాత్తాపడుతున్నాడు దక్షుడు. అందుకని ఎప్పుడు ఆయన్ని చిన్నచూపు చూస్తూ ఉండేవాడు. ఈ యజ్ఞానికి కూడా, తను చేసే యజ్ఞానికి మిగిలిన కుమార్తెలను అల్లుళ్ళని ఆహ్వానించాడు, సతీదేవిని పరమశివుణ్ణి ఆహ్వానించలేదు. అది తెలిసింది సతీదేవికి. ఇదేలా ఈ పొరపాటు చేశాడు నా తండ్రి అని ఆయనకి అంతా కూడా శివతత్వం మళ్ళీ గుర్తు చేసి ఈ సమస్యను తొలగించాలనుకుంది, అపార్థాలు తొలగించాలనుకుని అక్కడికి వెళ్ళింది. శివుడు వద్దన్నా కూడా బలవంతంగా ఆయన ఒప్పించి అక్కడికి వెళ్ళింది. దక్షయజ్ఞం జరుగుతున్న చోటికి. దక్షుడు ఆమెని తీవ్రంగా అవమానించాడు. అక్కడ శివనింద చేశాడు, అది తట్టుకోలేకపోయింది ఆమె. శివుడు ఇటు నిరుపేద, శ్మశానవాసి ఈ విధంగా నిందించాడు. ఆయన తట్టుకోలేక, నాయన తండ్రి నీకు తెలియదే ఉంది, ఆయన కాలానికంటే ముందు ఉన్నవాడు, నవనిధి ప్రదాత ఆయన, నవనిధులు అన్నీ కూడా ఆయన చేతిలో ఉన్నాయి, ఆయన ప్రసాదిస్తే అందరికీ వస్తున్నాయి అని ఈమె గుర్తు చేసింది. అటువంటి త్రిమూర్తుల కంటే అధికుడని ఆయన్ని ఇచ్చి నాకు వివాహం జరిపించావు నువ్వు, ఇప్పుడు ఎలా మర్చిపోయావది? శంకరుడు పరమేశ్వరుడు, పరబ్రహ్మస్వరూపుడు అని గుర్తు చేస్తే దక్షుడు ఆమెని ఈసడించుకున్నట్ట. అన్నాడు, నీవు శివస్తుతి చేసేట్టయితే ఇక్కడి నుండి వెళ్ళిపో, నీవు కూడా ఉండనవసరం లేదు, లేదంటే నువ్వు ఇక్కడ ఉండి హవిర్భాగం తీసుకుని వెళ్ళవచ్చు అని ఆయన సతీదేవిని బాగా అవమానం చేసేసరికి ఆమె ఇక బ్రతకదలుచుకోలేదు. ఈ దక్షుడి శరీరం నాకు వద్దు అనుకుంది. దక్షుడు ప్రసాదించిన ఆయన కూతురుగా పుట్టిందామె వద్దు అనుకుని శివుడి దగ్గరికి మళ్ళీ తిరిగి వెళ్ళలేక, ఈ అవమానం భరించలేక యోగాగ్ని తనలో ఉండి రగిల్చి
ఆ యోగాగ్నిలో తనని తాను ఆహుతి చేసేసుకుందామె. ఈ వార్త ఆఘమేఘాల మీద పరమేశ్వరుణ్ణి చేరుకుంది. ఆయన చాలా విచారం పొందాడు. ఇదేమిటి, సతీదేవి మరణించడం ఏమిటి, యోగాగ్నిలో తనని తాను దహించుకోవడం ఏమిటి అని ఆయన ఉగ్రస్వరూపుడైపోయి ఆ స్వరూపంలో నుండి ఆ స్వరూపంలో ఉన్నప్పుడు, ఆ కోపంలో ఉన్నప్పుడు ఒక జటను పెరిగి నేల మీద కొట్టేట. అందులో నుండి 2 భీకర ఆకారాలు ఉద్భవించాయి. శక్తి స్వరూపాలవి. మహంకాళి శక్తిగా ఆ భద్రకాళి, అలాగే వీరభద్రుడు మహేశ్వరుడి అవతారంగా ఇద్దరు ఉద్భవించారు. వెంటనే వాళ్ళకి ఆజ్ఞాపించాడు శివుడు, మీరు వెళ్ళి ఆ దక్షయజ్ఞాన్ని ఆపేసి వినాశనం చేసేసి దాన్ని దక్షుణ్ణి అవసరమైతే చంపైనా సరే, వధించైనా సరే తిరిగి రండి అని వాళ్ళని పంపించాడు. వాళ్ళు అక్కడికి వెళ్ళారు. అందరూ కూడా వీళ్ళిద్దరి మీదకి యుద్ధానికి వచ్చారు. వాళ్ళందరినీ నాశింపచేసేసి తునకలు చేసి వాళ్ళ శరీరం ముక్కలైపోయింది. అలాగా అందరినీ కూడా వధించి విష్ణుమూర్తిని సైతం ఓడించేశాడు వీరభద్రుడు. అంతటి శక్తిమంతుడు ఆయన. భద్రకాళి సరే ఆమె పాత్ర ఆమె వహించింది, అందరినీ వినాశనం చేసేసింది. ఇక చివరికి దక్షుణ్ణి పట్టుకుని ఆయన శిరస్సు ఛేదించి అది తీసుకెళ్ళి ఆ హోమాగ్నిలో పడేశాడు వీరభద్రుడు. దాంతో అది కాలిపోయింది. అప్పుడు ఇద్దరు వెళ్ళారు, పరమశివుడికి జరిగింది చెప్పి. పరమశివుడు ఎంతో ఆనందించాడు మీరు చేసిన పనికి. దక్షుడికి తగిన శాస్తి జరిగింది అనుకున్నాడు. ఇంత లోపల దేవతలందరూ కూడా పరుగున వచ్చేశారు ఈయన దగ్గరికి. వచ్చి పరమేశ్వర, పరబ్రహ్మస్వరూప, ఇక్కడ లోక కళ్యాణం కోసం దక్షుడు యజ్ఞం చేస్తుంటే అది వినాశనం చేయబడింది. ఆ కారణం సరి అయింది, నువ్వు ఆ వినాశనం జరిపించిన కారణం సరి అయింది, కానీ దీనివల్ల ప్రజలకు హాని కలుగుతుంది. లోక కళ్యాణం జరగవలసినది పోయి వారికి హాని, ఆ లోక వినాశనానికి ఇది దారి తీస్తుంది. యజ్ఞం మళ్ళీ జరగాలి కాబట్టి నీకు తెలియంది ఉంది, దక్షుణ్ణి పునర్జీవితుణ్ణి చేసి ఈ యజ్ఞాన్ని మళ్ళీ పునరుద్ధరించు పరమేశ్వర అని అందరూ కూడా ముక్తకంఠంతో ఆయన వేడుకున్నారు. అంత సతీ వియోగంలో ఉన్నా కూడా ఆయన పాపం కరుణతో, జాలితో హృదయం ద్రవించి ఈ యజ్ఞవాటికకు వచ్చాడు. దక్షయజ్ఞవాటికకు వచ్చి అక్కడ దక్షుడి ముందే ఇంకా అది సజీవంగానే ఉంది, ప్రాణంతో కొట్టుకుంటోంది. శిరస్సు పోయింది కానీ ఈయనకి ఇంకా జీవం నశించలేదు. వెంటనే ఆయన వీరభద్రుణ్ణి ఆదేశించాడు, ఉత్తర దిశగా వెళ్ళి నీవు అక్కడ ఏ జంతువు కనిపిస్తే దాని తలని తీసుకువచ్చి ఈ మొండానికి అతికించు నువ్వు, నేను పునర్జీవితుణ్ణి చేస్తాను అన్నాడు. వీరభద్రుడు అదేవిధంగా వెళ్ళి అక్కడ ఒక గొర్రె పశువు, అది వధ కోసం దాన్ని అక్కడ కట్టిపెట్టి ఉన్నారు. దాన్ని తానే వధించి ఆ శిరస్సును తీసుకొచ్చి దక్షుడి మొండానికి అతికించాట. కొంతమంది ఇది మేక అంటారు, కొంతమంది గొర్రె అంటారు. సరే, దాన్ని తీసుకొచ్చి ఆ తలని దక్షుడి శరీరంకి జోడించేసరికి పరమేశ్వరుడు దాని జీవం పోశాడు. దక్షుడు పునర్జీవితుడయ్యాడు. ఇక ఆయనలో పూర్తిగా అజ్ఞానం తొలగిపోయింది. పుత్రికని పోగొట్టుకున్నానే అని బాధపడ్డాడు. పరమేశ్వర నింద చేశానే అని చాలా కృంగిపోయాడు. క్షమాభిక్ష వేడుకున్నాడు. తర్వాత పరమశివుడు ఈ యజ్ఞాన్ని మళ్ళీ జరిపించమని ఆదేశించి వీరభద్రుణ్ణి ఈ యజ్ఞవాటికకి ఆయనని క్షేత్రపాలకుణ్ణి, నగర సంరక్షకుణ్ణి చేశాడు. అలా వీరభద్రావతారం శివుడి పూర్ణ అవతారంగా జరిగింది. అది ఒకరికి పుట్టినవాడు కాదు, ఆయనలో నుండి ఉద్భవించినవాడు అని నందీశ్వరుడు తెలిపి, అలాంటిదే ఇంకో అవతారం కూడా నీకు తెలుపుతాను సనత్కుమార్య. నా స్వామి ఒకానొకప్పుడు కాలభైరవావతారం కూడా దాల్చాడు. అది ఏ సందర్భంలో అంటే నీకు చాలా యుగాల క్రిందటి సంఘటన మళ్ళీ నీకు తెలిసిందేనా గుర్తు చేయాల్సి ఉంటుంది. ఎన్నో యుగాల క్రితం బ్రహ్మగారు ఒకసారి సృష్టాదిలో ఆయన ఆవిర్భవించాడు. సృష్టి చెయ్యాలి అని ఆయనకి ఇంకా అది తెలియటం లేదు, తను ఏం చేయాలి అనేది కర్తవ్యం తెలియటం లేదు. అసలు తను ఎవరో కూడా ఆయనకి తెలియదు. సరే, ఇంకెవరైనా తనలాంటి వాళ్ళు ఉన్నారా అని వెతుకుతూ ఆయన పద్మకర్ణికలో ఆవిర్భవించాడు. ఆయన ఆ పద్మనాళంలో నుండి క్రిందికి వచ్చి బయటికి వస్తే అది
ఒక పురుషుడి నాభిలోండి తాను బయటకు వచ్చాడు అని తెలుసుకున్నాడు. ఆయన ఎవరో కాదు, నీల మేఘ వర్ణంలో మెరిసిపోతూ అక్కడ నారాయణుడు ఆయనకి దర్శనం ఇచ్చాడు. ఆయన యోగనిద్ర నుండి మేలుకొని ఈయనను చూసి అన్నట్ట, పుత్ర, నువ్వు వచ్చావా? ఇక నీవు సృష్టి కార్యం సాగించాలి. నేను ఆ సృష్టిని రక్షించే స్థితి కార్యక్రమం తర్వాత చేపట్టాలి అని నాకు మహేశ్వరుడు తెలిపాడు. ఆయన ఆజ్ఞ చేతే నేను ఈ పంచాక్షరి మంత్రాన్ని నాకు ఆయన ఉపదేశించాడు, నేను అది చేస్తున్నాను అని చెప్పినప్పుడు బ్రహ్మగారికి చాలా కోపం వచ్చిందిట. ఇదేమిటి, ఆదిపురుషుడుగా నేను ఉద్భవించాను, క్రిందికి వస్తే నా క్రింద ఉన్నావు నువ్వు నీళ్లలో, నువ్వు నా తండ్రివి ఏమిటి, నేను నీ పుత్రుణ్ణి ఏమిటి, ఇది అసంభవం, నేనే ఆదిపురుషుణ్ణి అని ఆయన వాదన చేయడం. ఎంతో పాపం శాంతంగా నచ్చచెప్పాలని చూశాడు శ్రీమన్నారాయణుడు, ఆయన వినడం లేదు. ఇక ఆయనకేం చేయాలో తోచక మహేశ్వరుణ్ణి తలుచుకున్నాడు. మహేశ్వరుడు అప్పుడు వాళ్ళిద్దరి ఎదుట శివలింగంగా మొదట ఉద్భవించాడు. ఆ ఈశ్వర లింగంలో నుండి అశరీరవాణి, అజ్ఞాతవాణి పలికింది. ఏమని? బ్రహ్మదేవ, నీవు ఈ విష్ణుమూర్తి పుత్రుడివి, ఈయన నాభిలో నుండి ఉద్భవించావు కనుక ఈయన పుత్రుడివి నువ్వు, ఆయన నీకు తండ్రి, మహాజ్ఞాని. నారము అంటే నీరు, జ్ఞానం, ఈ రెండు అర్థాలు ఉన్నాయి. ఆయన జ్ఞానాన్ని పొందాడు, నీటిలో నివసిస్తాడు, నీ తండ్రి ఆయన. ఆయన చెప్పినట్టు ఆయన దగ్గర జ్ఞానం పొంది సృష్టి కార్యం చెయ్యి అని అశరీరవాణి లింగంలో నుండి పలికింది. ఇంకా వీళ్ళకి ఆ లింగంలోండి లింగ అద్భుతాలు ఇంకా దర్శనం కాలేదు, అంతకుముందు జరిగిన విషయాలు. సరే, అప్పటికీ బ్రహ్మగారు ఒప్పుకోవటం లేదు. నేను అదంతా ఒప్పుకోను, నేను ఆది పురుషుణ్ణి అంటాడు ఆయన. సరే, అప్పుడు ఆయనకి మహేశ్వరుడు సాకార రూపంగా వాళ్ళిద్దరికీ కూడా దర్శనమిచ్చాడు. ఆ సాకార రూపంతో ఆయన చెప్తున్నాడు. మళ్ళీ ఆయన శాంతమూర్తి, సహజ స్థితిలో ఆయన పరమశాంతుడు, నిత్యుడు, శుద్ధుడు, పరిపూర్ణుడు, జ్ఞానస్వరూపుడు. ఇవన్నీ మనం ఆయన్ని ఈ విధంగా ప్రస్తుతించుకుంటాం. సహజ స్థితిలో ఉన్నప్పుడు ఆయన చాలా శాంతంగా ఉంటాడు. మహేశ్వరుడు అన్నట్ట శాంతంగా, బ్రహ్మదేవ, నీవు ఆయన పుత్రుడివే. ఇది నేను శివలింగంలో నుండి కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. అంటే బ్రహ్ముడు అప్పటికీ కూడా ఒప్పుకోలేదు, వాదిస్తున్నాడు. దాంతో పరమేశ్వరుడు అన్నాడు, బ్రహ్మదేవ, నాలో వేదాలు ఉన్నాయి, వాటిని నీకు ఇవ్వబోతున్నాను, వాటి సాయంతో నువ్వు సృష్టి చేయాలి. ఇంకా వాటిని నీకు ఇవ్వకముందే నువ్వు ఇంత వితండవాదం చేస్తున్నావు కాబట్టి ముందు అసలు ఆ వేదాలు ఏం చెప్తాయో విను అని. వేదంలారా, మీరు ఎవరు ఆది పురుషుడు అని, ఎవరు ఆది దైవం అని భావిస్తున్నారో ఆ విషయం బ్రహ్మగారికి తెలపండి అని ఆదేశించాడు, తనలో ఉన్న వేదాలని. అప్పుడు ఈ 4 వేదాలు, ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ వేదాలు 4 కూడా ఏకకంఠంతో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడివి నీవే పరమేశ్వర అని ప్రస్తుతించాయి ఆయన్ని. అంతేకాదు, పరబ్రహ్మ స్వరూపుడివి, పరంజ్యోతి స్వరూపుడివి, కాలస్వరూపుడివి. తర్వాత ఇక ఒక కార్యం చేస్తే ఆ కార్యానికి ఏ ఫలం దక్కాలి, కర్మ ఫలప్రదాయకుడివి, అది నిర్ణయించేవాడివి నువ్వే. అలాగే సర్వ కార్యాలకి ఒక కారణాలు ఉంటాయి, ప్రతి కార్యానికి ఒక కారణం ఉంటుంది. ఆ కారణ రూపుడివి నువ్వే, పరమ కారణానివి నువ్వు. అటువంటి నీకు మా ప్రణామాలు. అంతేకాదు నీవు మంగళకరుడివి, శుభంకరుడివి, దుఃఖ నివారకుడివి. ఈ విధంగా వేదాలు పొగిడి నువ్వే ఆది పురుషుడివి, ఆది దైవానివి అని ఆయనకి చెప్పడం. అప్పుడు బ్రహ్మగారు అప్పటికీ కూడా వితండవాదం మానకపోయేసరికి పరమేశ్వరుడు కాలభైరవ ఆ స్వరూపాన్ని తనలో నుండి, ఉగ్రస్వరూపంలో నుండి హుంకారనాదంతో వెలికి తీశాడు. కాలభైరవుడు శివాదేశంతో బ్రహ్మగారి నడిమి శిరస్సు, 5వ శిరస్సు మధ్యలో ఉన్న దాన్ని చిటికన వేలితో కొనకోటితో ఇలా మీటాడు. అంతే. అది దూరంగా బదరికాశ్రమంలో పడింది అని తర్వాత మనం బదరీనాథ క్షేత్రంలో పడింది అనేది ఒకసారి తెలుపుకున్నాం. కానీ అంతకుముందు అది వచ్చి ఈయనకి అరచేతికి ఈ ఖండనం చేయంగానే శిరస్సు అది వచ్చి కాలభైరవుడి చేతికి అంటుకుపోయిందిట. ఎంత
వదిలించుకుందామన్నా అది వదలటం లేదు, ఆయన చేతిని అతుక్కుపోయి. పైగా ఆ కాలభైరవుడు వెనక ఒక నీడలాగా, నల్లని నీడ వికృతంగా, ఆ బ్రహ్మహత్య పాతకం వికృత స్వరూపంలో ఆయన వెన్నంటి రావడం మొదలుపెట్టింది. నిక్కబడుచుకున్న కురులు అంటే వెంట్రుకలు, కోరలు రెండు వైపుల నుండి, నల్లని దేహం, ఎర్రని వస్త్రాలు, చూడడానికి భయంకరంగా ఉంది. ఈయనని వెన్నాడుతోంది. ఈయన భయపడి ఈశ్వరుణ్ణి అర్థించాడు. ఏం చేయాలో నాకు తోచట్లేదు పరమేశ్వర అన్నప్పుడు ఆయన అన్నట్ట, వేద శాస్త్రాల ప్రకారం ఏం చేయాలో నేను చెప్తాను. నీవిప్పుడు భూప్రదక్షిణం అంతా చేసి రావాలి. ఇంకా ఏం జరగలేదు, సృష్టి భూమండలం మాత్రం ఉంది. నీవు మొదలుపెట్టు. సృష్టి అదే ఉద్భవిస్తుంది. బ్రహ్మదేవుడు ఇప్పుడు చతుర్ముఖుడైపోయాడు. ఆయన అహంకరించాడు కదా, అందుకని పంచముఖం పోయింది, చతుర్ముఖుడయ్యాడు. ఆయన మళ్ళీ ఆ శుద్ధత్వం తెచ్చుకోవాలంటే మళ్ళీ ఉద్భవించాలి వేరే దేహంతో. ఒక అండం సృష్టించాడు పరమేశ్వరుడు. నా స్వామి అలానే ఒక అండాన్ని సృష్టించి దానిలోకి బ్రహ్మను పంపి తపస్సు చేసి బయటికి రమ్మన్నాడు. అప్పుడు ఈ శివుడు అంటున్నాడు కాలభైరవుడితో, ఇదంతా నంది చెప్తున్నాడు సనత్ కుమారుడికి, మధ్యలో మనం అది చెప్పుకున్నాం. కాలభైరవుడితో అంటున్నాడు, బ్రహ్మగారు ఈ చతుర్ముఖుడై మళ్ళీ కొత్త దేహంతో వచ్చి సృష్టి ప్రారంభించినప్పుడు క్షేత్రాలు, శివక్షేత్రాలు వాటంతటవే సృష్టి అభివృద్ధి చెంది అవి ఏర్పడతాయి. నువ్వు ఆ ప్రదక్షిణం చేస్తూ భూప్రదక్షిణం అన్ని శివక్షేత్రాలు దర్శించి చివరికి కాశీనగరానికి రా. కాశీనగరంలో ఆ గంగా నది అప్పటికి ఆవిర్భవిస్తుంది. నువ్వు స్నానం చేయి. విశ్వేశ్వర లింగం, ఇప్పుడు ఉద్భవించిన లింగం విశ్వేశ్వర లింగం, ఇది దర్శించుకొని పూజనం చేయి. నీకు బ్రహ్మహత్యా పాతకము పోతుంది, బ్రహ్మ కపాలం అతుక్కున్నది అది కూడా విడిపడుతుంది అని ఆయన ఆదేశించడం. అలాగే కాలభైరవుడు అంతా తిరిగి వచ్చేసరికి బ్రహ్మగారి సృష్టి బాగా అభివృద్ధి చెందిపోయింది. అప్పటికి ఆయన బయటకు వచ్చాడు. నవ బ్రహ్మలను, ఉపబ్రహ్మల్ని సృష్టించి ఆ సృష్టి ఎన్నో వేల సంవత్సరాల తర్వాత కాలభైరవుడు వచ్చాడు అది చుట్టుకొని. అప్పటికి ఇది బాగా అభివృద్ధి పొంది గంగ కూడా అక్కడ పక్కన పారడం కాశీక్షేత్రాన్ని. అది కాశీక్షేత్రం మొట్టమొదట ఈయన విశ్వేశ్వరుడుగా ఉద్భవించాడు అక్కడ. ఇదంతా కూడా నందీశ్వరుడు చెప్తూ, సనత్కుమార ఆ విధంగా కాశీక్షేత్రంలో విశ్వేశ్వరుడు ఆవిర్భావం చెందటం, అక్కడ లింగ రూపాన వెలియటం జరిగింది. అక్కడ గంగానదిలో స్నానం చేసి కాలభైరవుడు విముక్తుడయ్యాడు. ఈ బ్రహ్మ హత్యాపాతకం నుండి బ్రహ్మ కపాలం కూడా ఆయన్ని వదిలి బదరీ క్షేత్రానికి వెళ్ళిపోయింది అని ఇదంతా చెప్పి ఆ కాలభైరవుణ్ణి నా స్వామి ఈ కాశీక్షేత్రానికి క్షేత్రపాలకుణ్ణి చేశాడు. కాశము అంటే ప్రకాశం, అందుకే ఆ నగరానికి కాశీ అనే పేరు వచ్చింది. తర్వాత అరుణ, అసి అని రెండు నదులు గంగానదికి రెండు వైపులా పారుతూ గంగలో ప్రవహిస్తూ ఉంటాయి, గంగని కలుస్తూ ఉంటాయి. అందుకని వారణాసి అన్నారు దాన్ని. అలాగే ఇది ఆనంద నిలయం ఈ ప్రదేశం. ఇక్కడ బ్రహ్మానందం, ఆత్మానందం, మోక్షానందం అన్నీ కూడా దొరుకుతాయి. అందుకని ఆ బయట అరణ్యం ఉంది కాబట్టి దీన్ని ఆనందకాననము అని కూడా అంటారు కాశీని. అలాగే ఈ క్షేత్రం ప్రళయ కాలంలో కూడా నశించదు కాబట్టి దీన్ని అవిముక్త క్షేత్రం అన్నారు. ఈ విశ్వేశ్వరలింగం అవిముక్తం విశ్వేశ్వరలింగంగా ప్రసిద్ధి చెందింది అని నందీశ్వరుడు సనత్కుమారుడికి తెలిపాడు. కాశీక్షేత్ర వివరణ ఇది ఇట్లా ఇచ్చిన తర్వాత కాలభైరవుని గురించి చెప్పి ఈ విధంగా నా స్వామి ఇన్ని అవతారాలు దాల్చాడు. ఇక నీకు ఇవే అవతారాలే కాకుండా ఆయన లింగ రూపంలో ఎన్నో క్షేత్రాల్లో వెలిశాడు. భక్తులు ఎప్పుడు ఆయన్ని ప్రార్థిస్తే, ఏ లింగంలో ఆయన స్వరూపాన్ని ఊహించుకుని పూజిస్తే ఆ లింగంలోకి ఆయన ప్రవేశించి జ్యోతి స్వరూపంతో భక్తుల నామానికో క్షేత్రనామానికో తన ఈశ్వరనామం జోడించి అక్కడ లింగస్వరూపుడిగా ఆయన ఎన్నో చోట్ల, గోకర్ణంలో గోకర్ణేశ్వరుడు, అత్రి మహర్షి పూజించిన లింగం అత్రీశ్వర లింగం, ఈ గృహపతి అనే ఆ బాలుడు పూజించిన లింగం అగ్నీశ్వర లింగం, యక్షేశ్వర లింగం గురించి మనం చెప్పుకున్నాం. ఇలా ఎన్నో 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 లింగాలు. పాతాళంలో హాటకేశ్వర లింగం, అంధకాసురుడు పూజించింది అంధకేశ్వర లింగం, కృత్తికావాసేశ్వర లింగం, గజాసురుడు, ఇవన్నీ కూడా ఇన్ని రకాల లింగాలు ఈశ్వరనామంతో జతపడి ఉన్నాయి. వాటిలో 12 జ్యోతిర్లింగాలు ప్రముఖమైన ప్రదేశాలు. అవి భక్తుల పూజా ప్రదేశాలుగా ఆ శివలింగంలోకి, వాళ్ళు పూజించిన శివలింగంలో
శివుడు జ్యోతి స్వరూపంతో ఆవిర్భవించిన సందర్భాలు ఉన్నాయి, లేక తపస్సు అక్కడ చేస్తే కూడా ఆయన తనంతటనే స్వయంభూగా లింగ రూపంలో వెలిశాడు. అటువంటివి కూడా ఉన్నాయి. ఆ ద్వాదశ జ్యోతిర్లింగాలు పరమ పవిత్ర క్షేత్రాలు కనుక కొద్దిగా నీకు వాటి గురించి కూడా తెలుపుతాను అని నందీశ్వరుడు తెలుపుతున్నాడు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో మొదటిది సోమనాథేశ్వర లింగం. ఇది చంద్రుడికి శాపవశాత్తు ఆయన ఇక్కడ తపస్సు చేయవలసి వచ్చింది. దక్షుడు ఆయనకి తన కుమార్తెల్ని 27 మందిని వివాహం చేశాడు. కుమార్తెలనిచ్చి వివాహం చేశాడు. వారిలో రోహిణి పట్ల ఈయన ఎక్కువ ప్రేమగా ఉంటూ మిగతా వాళ్ళని నిర్లక్ష్యం చేసేవాడు. ఎంత హెచ్చరించినా వినకపోవడంతో వ్యాధిగ్రస్తుడవుతాడు అని చెప్పి చంద్రుణ్ణి దక్షుడు శపించడం, ఆ వ్యాధి సంక్రమించి పోగొట్టుకోవడానికి చంద్రుడు తపస్సు చేశాడు. ఎక్కడ అంటే సోమనాథ ప్రదేశంలో, ఆ క్షేత్రంలో. అది తర్వాత ప్రభాస క్షేత్రం అని కూడా పిలువబడింది. కృష్ణ నిర్యాణ ప్రదేశం, అది పరమ పవిత్ర ప్రదేశం. అక్కడ ఈయన తపస్సుకి మెచ్చి పరమశివుడు ఈయనని అనుగ్రహించడానికి ఆ శాపాన్ని పోగొట్టేశాడు, ఉపసంహరించాడు దక్షశాపాన్ని. అయితే పూర్తిగా కాకుండా కొంత క్షయం మాత్రం ఆయనకిచ్చాడు. క్షయ రోగం తీసేశాడు, వృద్ధి క్షయాలు ఇచ్చాడు. పౌర్ణమి నుండి అమావాస్య వరకు ఆయన తరుగుతూ వస్తాడు. ఆయన కాంతులు కళలు తగ్గుతాయి. అలాగే అమావాస్య నుండి ఎక్కుతూ పూర్ణదినమైన పౌర్ణమి రోజు పూర్ణంగా ఆయన ప్రకాశిస్తాడు. ఇలాంటి కొద్దిగా శాప అవకాశం అంటారు దీన్ని. అలాంటి క్షయ వృద్ధుల్ని ప్రసాదించి చంద్రుడికి పూర్తిగా క్షయ వ్యాధిగ్రస్తుడు కాకుండా ఆయన రక్షించాడు పరమేశ్వరుడు. ఈ క్షేత్రంలో ఆయన తపస్సు చేశాడు గనక తన శివలింగాన్ని తనలో నుండి ఆవిర్భవింపచేసి జ్యోతిర్లింగంగా అక్కడ ఉద్భవింపజేశాడు. సోమనాథేశ్వర లింగం అది. సోముడు అంటే చంద్రుడు, ఆయనకి నాథుడు శివుడు. రెండవది శ్రీశైల మల్లికార్జున లింగం. అది శ్రీశైలము, ఉజ్జయిని, కాశీ ఈ 3 కూడా ముఖ్యమైన ద్వాదశ జ్యోతిర్లింగాల్లోకి కూడా అవే ప్రముఖాలు అనుకుంటే వాటిలో ముఖ్యమైనవి ఈ 3. ఎందుకంటే ఇవి కాళీ స్వరూపాలు కూడా, అక్కడ మన శక్తిపీఠాలు కూడా ఉన్నాయి. అష్టాదశ శక్తిపీఠాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు 2 కూడా కల ప్రదేశాలు ఇవి. శ్రీశైలములో అది ఒకసారి దానికి ఆ లింగం ఎలా ఆవిర్భవించింది అంటే ఒక కథనం ఉంది. కుమారస్వామి తల్లిదండ్రుల మీద అలిగాడట. ఎందుకు? విఘ్నేశ్వరుడికి ముందు వివాహం చేసేసారు, తర్వాత ఆయనకే విఘ్నాధిపత్యం చేశారు అని ఆయన అలిగి తన కుమార శిఖరం హిమాలయాల్లో ఉంది, అక్కడి నుండి వచ్చేసి క్రౌంచ పర్వతం, శ్రీశైలం ఏ పర్వతం పైన ఉందో అది క్రౌంచ పర్వతం అంటారు, అక్కడికి వచ్చేసి అక్కడ నివసిస్తున్నట్ట. సరే, తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులు ఉండలేకపోయారు ఈయన విడిచి, వారు కూడా వచ్చారు. శివుడు అక్కడ లింగ స్వరూపంలో వెలిశాడు, పార్వతీదేవి అక్కడ శక్తిపీఠం, అది భ్రామరీ దేవి అక్కడ ఉంది భ్రమరాంబికగా. అక్కడ తన అంశలో ఈమె కూడా, ఆ అంశలోనే ఈమె కూడా ఉపస్థితి అయి అక్కడ వెలిసింది. ఈ విధంగా శక్తిపీఠం, శివపీఠం కూడా శ్రీశైలం. అక్కడ ఆ లింగాన్ని ఒక రాజకుమార్తె చంద్రవతి అని ఆమె మల్లెపూలతో పూజిస్తూ ఉండేది ఎప్పుడు కూడా. ఆ మల్లెపూలు మరునాడు అయ్యేటప్పటికీ వాడిపోతూ ఉండేవి. అవి చాలా బాధగా ఉండేదిట. ఎప్పుడు వాడకుండా ఉంటే ఎంత బాగుంటుంది అనుకునేది తాను పూజించే ఆ పూలు. శివుడు ఆ వరం అనుగ్రహించాడు. ఆమెకి ఏ పూలతో, ఆ మల్లెపూలతో ఆమె పూజ చేసిన ఏ రోజు చేసినా కూడా అది ఎన్ని రోజులైనా వాడకుండా అలాగే ఉంటాయి. తాను మల్లికార్జున నామంతో అక్కడ ప్రసిద్ధుడవుతాడు అని చెప్పి ఆ లింగానికి మల్లికార్జున లింగం అనే పేరు ప్రఖ్యాతి చేశాడు పరమేశ్వరుడు. శ్రీశైల ఇది చరిత్ర ఇది. తర్వాత మూడవది మహాకాళేశ్వరం. అది ఉజ్జయినిలో మహాకాళేశ్వర లింగం ఉంది. మహాకాళేశ్వరుడుగా ఆయన వెలిశాడు. ఎలాగంటే ఒక భక్తుడు, వేదప్రియుడు అనే బ్రాహ్మణుడు అక్కడ ఒక రాక్షసుడి చేత, దూషణుడు అనే రాక్షసుడు ఆయన్ని వేధిస్తూ ఉండేవాడు. ఆయన పూజలకి విఘ్నం కలిగిస్తూ ఆయన చంపాలని చూసేవాడు. ఆయన్ని సంహరించాడు పరమేశ్వరుడు. ఈ వేదప్రియుడు పూజించిన లింగంలోకి తాను జ్యోతి స్వరూపంగా ప్రవేశించి కాళేశ్వరుడయ్యాడు అక్కడ ఉజ్జయినిలో. అది శక్తిపీఠం కూడా, మహంకాళి క్షేత్రం అది. కనుక ఇది చాలా పవిత్ర క్షేత్రం. దీనికి ఇంకో కథనం ఉంది. ఏమిటంటే ఒక గోపబాలుడు పార్థివలింగాన్ని, వేదప్రియుడు కూడా పార్థివలింగంలో ఆ స్వరూపంగా పూజించాడు శివుణ్ణి. గోపబాలుడు పూజించిన లింగంలోకి ఆయన ప్రవేశించి ఈ జ్యోతిర్లింగ రూపుడయ్యాడు అని. ఏది ఏమైనా ఆ పార్థివలింగం
భక్తుడు పూజ చేసిన ఆ లింగంలోకి పరమేశ్వరుడు ప్రవేశించి కాళేశ్వరుడయ్యాడు. ఆ తర్వాత ఓంకారేశ్వర లింగం వింధ్య పర్వతాన్ని అనుగ్రహించడానికి ఆయన వింధ్య పర్వతం అనుకుందిట నాకు కూడా కొంచెం పేరు రావాలి, నేను ఏదైనా చేస్తాను అనుకుని పరమేశ్వరుడు గురించి తపస్సు చేసిందిట. ఒక ఓంకార యంత్రాన్ని నిర్మించుకొని చేసింది. ఈయన ప్రత్యక్షమైనప్పుడు అందులో ఆయన లింగ స్వరూపంగా ఉద్భవించాలని కోరింది వింధ్య పర్వతం. అలాగే ఆ ఓంకార యంత్ర మధ్యంలో ఓంకారేశ్వరుడయ్యాడు ఆయన. ఇక 5వది విద్యానిధి అనే ప్రదేశంలో వైద్యనాథేశ్వరుడుగా ఆయన, వైద్యనాథేశ్వర లింగం అంటారు. అది శివుడు అక్కడ లింగ రూపాన ఆవిర్భవించాడు. అలాగా ఏంటంటే రావణుడు ఆ లింగాన్ని తెస్తూ మధ్యలో సంధ్యావందనానికని ఆగి ఒక బాలకుడికి ఆత్మలింగం శివుడిది ఆయన తెస్తున్నది, తన తల్లి కోరింది తీసుకొస్తున్నాడు ఆయన్ని సంతృప్తిపరిచి శివుణ్ణి. అయితే అది భూమి మీద పెడితే అక్కడే స్థాపితమైపోతుంది కనుక ఆయన సంధ్యావందనం చేసుకోవడానికి ఆగుతూ ఒక బాలకుడి చేతిలో పెట్టాడు, అది కింద పెట్టద్దని చెప్పి. ఆ బాలుడిని దేవతలే పంపించారు, వాళ్ళకి లంకకి తీసుకువెళ్ళడం ఆ లింగాన్ని ఇష్టం లేదు. అందుకని ఆ బాలకుడు ఈయన అలా సంధ్యావందనానికి వెళ్ళంగానే దాన్ని భూమి మీద పెట్టేసి ఇక రావణ నాకు బరువుగా ఉందని కింద పెట్టేశాడు. ఆయన వచ్చేటప్పటికి అది స్థాపితం అయిపోయింది అక్కడ. ఆ క్షేత్రం వైద్యనాథ క్షేత్రమైంది. విద్యానిధి అనే ప్రదేశం వైద్యనాథ క్షేత్రం, వైద్యనాథేశ్వరుడు ఆయన. అలాగే నాగేశ్వర లింగం అని దారుకావనం దగ్గర ఉంది. అది ఒక రాక్షసుడు ఒక రాజుకి బాధ కలిగిస్తున్నాడు. దారకుడు అనే రాక్షసుడు సుప్రియుడు అనే రాజుకి బాధ కలిగిస్తున్నప్పుడు శివుడు ఆ రాక్షసుడిని వధించి నాగేశ్వరుడి రూపంలో వధించి నాగేశ్వర లింగంగా అక్కడ రాజు కోరిక మీద స్థాపితుడు అయ్యాడు జ్యోతిర్లింగ స్వరూపుడిగా. తర్వాత భీమశంకర లింగం అంటే భీముడు అనే రాక్షసుడు ఒక బ్రాహ్మణుండి కష్టపడుతున్నట్ట, ఆయన సుదక్షిణుడు ఆయన పేరు. అప్పుడు భీముడిని సంహరించి అక్కడ ఆయన భీమశంకర లింగంగా ఆ లింగంలో ఉపస్థితుడు అయ్యాడు. అయిపోయిన తర్వాత రామేశ్వరలింగం, రావణుణ్ణి తాను బ్రహ్మ అంటే బ్రహ్మ అంటుంటావు, అంటే బ్రాహ్మణ వంశంలో పుట్టాడు రావణుడు. బ్రహ్మహత్యాపాతకం తనకి చుట్టుకోకుండా ఒక లింగం ప్రతిష్ఠిద్దామని అయోధ్యకి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఆగాడు రామేశ్వరంలో. ఆగి సీతాదేవి ఒక సైకత లింగాన్ని చేసింది, దానికి పూజించాడు రాముడు. దాన్ని పూజలు చేశాడు, ఆ లింగ పూజలు చేశాడు. ఈశ్వరుడు ప్రసన్నుడై తన జ్యోతి స్వరూపాన్ని అందులో పంపితే అది రామేశ్వర లింగం అయింది. హనుమంతుడు కూడా వెళ్ళేట, అసలు కైలాసం నుండి లింగాన్ని తెస్తాను తేలేకపోయాడు సమయానికి. సీత సాయికత లింగం చేసింది, అది రామేశ్వర లింగం. హనుమంతుడు తెచ్చిన లింగం ప్రతిష్ఠించి హనుమదీశ్వర లింగం అని నామకరణం చేశాడు రాముడు. రామేశ్వరం అయిపోయిన తర్వాత ఇక కాశీ విశ్వేశ్వర లింగం. కాశీ విశ్వేశ్వర లింగం మనం ఇప్పుడే కాశీ గురించి చెప్పుకున్నాం. కాలభైరవ స్వరూపం ఉద్భవమైనప్పుడు ఆ కాశీ విశ్వేశ్వరుడుగా బ్రహ్మ విష్ణువుల సంవాదం, ఆ వాగ్వివాదాలు జరిగినప్పుడు లింగ రూపాన అక్కడ విశ్వేశ్వరుడుగా, ఆమె శక్తిపీఠం, అష్టాదశ శక్తిపీఠం అది విశాలాక్షిగా అక్కడ ఉద్భవించింది. పరమ పవిత్ర క్షేత్రం అది. అలాగే గౌతమి గంగను తీసుకొచ్చాడు ఒకసారి గౌతమ మహర్షి. ఈ త్రయంబకేశ్వర లింగం గురించి మనం చెప్పుకుంటున్నాం. ఇది ఎలా లింగ ఉద్భవం జరిగింది అంటే ఆయన భ్రమపడ్డాడు, తను గోహత్య చేశాడేమో అని. అందరూ అన్నారు ఒక దర్భ విసిరాడు గోవు మీదకి, అది మూర్ఛపడిపోయింది, హత్య అన్నారు అందరూ. దాంతో ఆయన ఆ హత్యాపాతకం పోగొట్టుకోవడానికి ఆయన శివుడిని ప్రార్థించి గంగాదేవిని గోదావరిగా ఒక పాయగా తీసుకొచ్చాడు తన ఆశ్రమ ప్రాంతానికి. గౌతమి గంగగా అది ప్రఖ్యాతి చెంది ఆ ప్రదేశానికి దగ్గరలో ఇప్పుడు అది నాసిక్ క్షేత్రంలో ఉంది. అక్కడ త్రయంబకేశ్వరుడు త్రిమూర్తి స్వరూపంగా పరమేశ్వరుడు వెలిశాడు. ఇక కేదారేశ్వరలింగం, అది నరనారాయణులు పూజించిన స్థలం కేదార స్థలం. కేదారేశ్వరం ఆ పుణ్యక్షేత్రం నరనారాయణులు తపస్సులు చేసినది. వారి కోరిక మీద అక్కడ పరమేశ్వరుడు కేదారేశ్వర లింగుడుగా లింగ రూపంలో వెలిశాడు ఆయన. ఇక కృష్ణేశ్వరుడు, కృష్ణ అనే భక్తురాలిని కనికరించడానికి ఆయన కృష్ణ పూజించిన లింగంలోకి కృష్ణేశ్వరుడిగా ఔరంగాబాద్ ప్రాంతంలో ఉన్నది, అక్కడ ఉద్భవించాడు. ఈ విధంగా మనం 12 జ్యోతిర్లింగాలు కూడా పరమ పుణ్యక్షేత్రాలు, ఆ విశేషాలు తెలుపుకున్నాం. వీటికి ఉపలింగాలు కూడా
మొదట సోమనాథ లింగానికి ఉపలింగాలంటే ప్రతిరూపాలుగా లింగాలు వెలిసే అంతకేశ్వర లింగం సోమనాథ లింగానికి, తర్వాత మల్లికార్జున లింగానికి అది రుద్రేశ్వర లింగం, కాళేశ్వర లింగానికి దుగ్ధేశ్వర లింగం ఉపలింగం, రామేశ్వర లింగానికి గుప్తేశ్వర లింగం ఉపలింగం, భీమశంకర లింగానికి భీమేశ్వర లింగం ఉపలింగం. ఇలా ప్రతి లింగానికి ఏదో ఒక ఉపలింగం ఉద్భవించింది, ప్రఖ్యాతిగాంచింది. శంకరుడి స్వరూపంగా అవి ప్రఖ్యాతిగాంచి కృష్ణ ప్రతిష్ఠించిన ఆ శివలింగానికి ప్రతీకగా ఒక ఉపలింగం వ్యాఘ్రేశ్వర లింగంగా ఉద్భవించింది. ఆయన వ్యాఘ్రేశ్వరుడు శివుడు. ఇంకటి ఇది శివలీలల్లో చెప్పుకోవాలంటే ఆయన వేషధారణ ఉంది. ఆయన గురువు స్వరూపంలో వేషధారణతో కూడా కొంత బోధించాడు. అందరికీ కూడా బోధలు ఆయన వేషధారణే చేసేస్తాయి. రుద్రాక్ష మాలలు అవి వేసుకుని ఆ ఒక వేషధారణ, అదొక వేషధారణ. ఇక శ్మశానంలో విహరించేటప్పుడు కపాలధారిగా, ఆయన కపాలం ఒక మధ్య ఉండగా ఎముకలంతా హారంగా ఆయన ధరిస్తాడు. విభూతి అంటే భస్మాన్ని ధరిస్తాడు. ఇవన్నీ కూడా ఆయన వైరాగ్యాన్ని సూచిస్తున్నాడు అని తెలిపే ఆ సూచనలు. అలాగే గురు రూపంలో దక్షిణామూర్తి అయిన సనక సనందనాది గొప్ప శిష్యులందరికీ కూడా బోధించాడు. ఇక శివపురాణాన్ని తన కుమారులైన గణపతి, కార్తికేయులకి, నందీశ్వరుడికి, సనత్కుమారుడికి వీరందరికీ బోధలు చేశాడు. ఆయన పురాణ బోధ చేశాడు. ఇక లక్ష్మీ అష్టోత్తరం, ఇటువంటి శ్రీరామనామ తారక మంత్రం ఇవన్నీ కూడా ఉపదేశించాడు. పార్వతీదేవికి గురుస్వరూపంలో ఆయన ఇవి చేశాడు. బోధ ఈ వ్యాఘ్రేశ్వర లింగంగా మనం ఉద్భవించాడని చెప్పుకున్నాం. వ్యాఘ్రేశ్వరుడు అంటే వ్యాఘ్ర చర్మాన్ని ధరిస్తాడు ఆయన. ఒక పులి క్రూరత్వం, అది క్రూర జంతువు, అది ఆయన మీదకి వచ్చిందిట, దుమికింది. ఆయన దాన్ని వధించి దాన్ని ఉద్ధరించడానికి ఆ చర్మాన్ని అంటే ఆ క్రూరత్వాన్ని హరించేశాడు. చర్మాన్ని అంబరంగా అంటే వస్త్రంగా చుట్టుకున్నాడు. అలాగే గజాసురుడి చర్మాన్ని గజవస్త్రంగా అమర్చుకున్నాడు. అప్పుడప్పుడు అది ధరిస్తాడు. తర్వాత జింక చర్మం చపలత్వానికి లేడిపిల్ల ప్రతీక, అది ఆ మృగ చర్మాన్ని ధరిస్తాడు అప్పుడప్పుడు. చనిపోయింది కాబట్టి ఇక ఆ చర్మం లేడీకి చపల చిత్తం కాబట్టి లేడీ లక్షణాలు కలిగి ఉండదు. ఇంకా అందుకని ఆ లక్షణాలు నేను పోగొడతాను, పశు ప్రవృత్తి పోగొడతాను అనడానికి ఈ పశువుల చర్మాన్ని ఆయన ధరిస్తాడు. ఈ వేషధారణతో ఆయన మనకి ఎన్నో బోధిస్తున్నాడు. అటువంటి ఆ పరమేశ్వరుడి లింగ స్వరూపాన్ని గురించి ఈరోజు తెలుపుకున్నాం. అలాగే ఆయన అవతారాల గురించి కూడా విపులంగా తెలుసుకున్నాం కనుక ఆ పరమేశ్వరుడికి అర్పితం చేసుకుందాం. సర్వం పరమేశ్వరార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి.